ఏమో గన్ పక్కన ఉంది మనిషి చనిపోయినాడు ఆఫ్టర్ పోలీస్ ఇన్వెస్టిగేషన్ మార్లపల్లి భార్య తీసుకో బిల్లు. అయిపోతే మీ ఫోన్లో స్విచ్ ఆఫ్ చేస్తే 2 నిమిషాలు మాట్లాడదాం అనుకుంటున్నా. పంజాబ్ పోలీస్ పరిధిలో 6వ తారీఖు రాత్రి శ్రీనివాస్ అనే వ్యక్తి హత్య చేయబడినాడు. నాటు తుపాకుతో సింగిల్ మధ్యలో గన్తో గుండెల మీద కాల్చడం వల్ల చనిపోయాడు. ఆ కేసులో దర్యాప్తులో భాగంగా 5 మంది అరెస్ట్ చేయడం జరిగింది. ఇందులో ముఖ్యంగా హత్యకు దారితీసిన ప్రధాన ఘటన ఏమంటే శ్రీనివాసులు రామలింగ ఇద్దరు అన్నదమ్ములు. రామలింగ మొదటి భార్య పిల్లలు అయితే 2వ భార్య పిల్లలు. బట్ రామలింగ రామలింగ 2వ భార్య పిల్లలు, శ్రీనివాస్ మొదటి భార్య పిల్లలు. శ్రీనివాస్ కు ఎప్పుడే కానీ తన పిన్ని అనే ఫీలింగ్ లేదు. తన నాన్న లీగల్ వైఫ్ కూడా అనుకోవట్లేదు. ప్రాపర్టీ డివైడ్ అయినప్పుడు 5 ఎకరాలు వాళ్ళ నాన్న శ్రీనివాస్ వాళ్ళ నాన్న రామలింగం కూడా ఇచ్చాడు. ఆ విషయంలో కోర్టుకు పోయాడు. ఇతను మా ఫాదర్ సరైన వారసుడు కాదు, ఈ 5 acres కూడా ఇవ్వకూడదు అని చెప్పేసి. దాంతో వాళ్ళిద్దరి మధ్య బాగా మనస్పర్ధలు పెరిగినాయి. దానివల్ల ఈ రామలింగ అనే వ్యక్తి తన ఫ్రెండ్ శేఖర్, తర్వాత నాగరాజు, మునిరాజు, ప్రకాష్ వీళ్ళందరితో కలిసి హత్యకు ప్లాన్ చేసుకొని ఆ రోజు అతని యొక్క చైన్ దగ్గర ఆ బండ మీద ఒకటే కూర్చొని ఉన్నా అని చెప్పి శేఖర్ సమాచారం ఇవ్వడంతో వెళ్ళి రామాంజీ నాగరాజుతో కలిసి నాటు తుపాకుతో కాల్చి చంపడం జరిగింది. ఆ నాటు తుపాకు వచ్చేసి ప్రకాష్ సంబంధించిన వ్యక్తిది. ఆ ప్రకాష్ మునిరాజు ఇద్దరు కలిసి తుపాకి ఇవ్వడం జరిగింది. ఈ 5 మందిని అరెస్ట్ చేసి రిమాండ్ పంపడం జరుగుతుంది. లేదు, గతంలో కూడా చాలా మటుకు పంజాబీ పోలీస్ స్టేషన్ పరిధిలో ఒక 15 తుపాకులు స్వచ్ఛందంగా పబ్లిక్ ఇవ్వడం జరిగింది. పంజాబీ గ్రామంలోనూ మరియు చుట్టుపక్కల పరిసర ప్రాంతాల్లో గతంలో అడవి జంతువులను కానీ అడవి జంతువుల వేటకు కానీ రక్షణకు కానీ నాటు తుపాకులు చాలా మటుకు ఉండేటివి. ఇంకా కూడా అక్కడ నాటు తుపాకులు ఉన్న విషయం తెలుస్తూ ఉంది. మేము ప్రజలకు ఒకటే చెప్తున్నాం, మీ దగ్గర ఉన్న నాటు తుపాకులు స్వచ్ఛందంగా పోలీస్ స్టేషన్లో హ్యాండ్ ఓవర్ చేస్తే ఆఫీసర్స్తో మాట్లాడి కేసెస్ ఏం లేకుండా చేస్తాము. అది కాకుండా మేము పట్టుకుంటే ఆర్మ్స్ యాక్ట్ కట్టి రిమాండ్ పంపిస్తాము. మాకైతే పూర్తి సమాచారం ఉంది. ఆర్మ్స్ ఎక్కడ తయారవుతున్నాయో, నాటు తుపాకులు ఎక్కడ తయారు చేసి చెప్తారు. త్వరలో నాటు తుపాకులు తయారు చేసే వ్యక్తుల మీద కొన్ని వ్యక్తుల మీద యాక్షన్ తీసుకుంటాం. లేదండి, రాంగ్ ఇన్ఫర్మేషన్ లేదు. కాకపోతే ఇలా ఫాదర్ రెడ్డప్ప తమిళనాడు బార్డర్లో తమిళనాడు స్టేట్ లో గుడియాతం దగ్గర రోడ్ యాక్సిడెంట్ లో చనిపోయినాడు. అప్పుడు ఒకరి మీద ఒకరు రోడ్ యాక్సిడెంట్ కారణం హిట్ అండ్ రన్ కేసు అది. అప్పుడు పరస్పరం అలిగేషన్ చేసుకున్నారు, నువ్వే కారణం అని. మీరు చూస్తున్నారు ఆర్ఆర్ న్యూస్ పలమనేరు. మీరు చూస్తున్నారు ఆర్ఆర్ న్యూస్ పలమనేరు.